హాయ్ దిస్ ఇస్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం డైలీ 1.5 GB డేటా కోసం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది యూజర్స్ డైలీ 2 GB డేటా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఎయిర్టెల్ యూజర్స్కి 1.5 GB ఆ రోజు సరిపోలేదనుకోండి, వెంటనే డేటా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఎయిర్టెల్ యూజర్ల కోసం ఓన్లీ డేటా రీఛార్జ్ కోసం చాలా ప్యాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఏ ప్యాక్ వేసుకుంటే దాని యొక్క వ్యాలిడిటీ ఎంత డేటా వస్తుంది, పూర్తి బెనిఫిట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ యొక్క డైలీ డేటా అయిపోయిందనుకోండి, మీరు ఓన్లీ డేటా కోసం రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే చాలా రీఛార్జెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎంత డేటా అవసరమో, ఎంత జీబీ అవసరమో ఆ రీఛార్జ్ మీరు చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ రీఛార్జ్ వచ్చేసి 39. మీరు 39 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1 డే అన్లిమిటెడ్ ఉంటుంది ఈ ప్యాక్ వ్యాలిడిటీ. ఈ 1 డేలో ఎంత డేటా అయినా మీరు అన్లిమిటెడ్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 65 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి 4 GB డేటా వస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ కరెంటు ప్యాక్, మీ ఏదైతే బేసిక్ ప్యాక్ ఉంటుందో ఆ ప్యాక్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో అప్పటిదాకా ఈ 4 GBని మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 9 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో అన్లిమిటెడ్ డేటాని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 129. మీరు 129 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 12 GB డేటా వస్తుంది. ఈ 12 GB ఎక్స్పైర్ వచ్చేసి మీ యొక్క కరెంటు ప్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాక్ ఎప్పుడైతే అయిపోద్దో అప్పటి వరకు మీరు 12 GBని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీఛార్జ్ 29 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 1 డే ఉంటుంది. ఈ ప్యాక్లో మనకు 2 GB డేటా ఇస్తారు. ఈ 1 డేలో మనం 2 GB డేటాని యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 19 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 1 GB డేటా వస్తుంది. ఈ 1 GB డేటాని 1 డేలో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యూజ్ చేసుకోకపోతే ఈ 1 GB డేటా ఎక్స్పైర్ అయిపోద్ది. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 148 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 15 GB డేటా ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ మన కరెంటు ప్యాక్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు మనం 15 GBని యూజ్ చేసుకోవచ్చు. అదర్ బెనిఫిట్స్ని కూడా ఈ ప్యాక్లో ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ని మనం 28 days యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో 20+ OTT ఛానల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 301. మనం 301 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 50 GB డేటాని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వ్యాలిడిటీ కరెంటు ప్యాక్ వ్యాలిడిటీ. అదర్ బెనిఫిట్ చూస్తే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫర్ 1 year అయితే ఈ వింక్ మ్యూజిక్ అనే ప్రీమియం సబ్స్క్రిప్షన్లో హెలటోన్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 181 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు 1 GB డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. 30 రోజులు ప్రతిరోజు 1 GB డేటాని మనం ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 98 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 5 GB డేటాని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. కరెంటు ప్యాక్ వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు మనం ఈ 5 GBని యూజ్ చేసుకోవచ్చు. అదర్ బెనిఫిట్స్ చూస్తే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ 30 days అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీఛార్జ్ 79 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ డేటాని ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ డేటా 2 days మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 49 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1 day అన్లిమిటెడ్ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. అదర్ బెనిఫిట్స్ చూస్తే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫర్ 30 days ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రీఛార్జ్ 149 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1 GB డేటా కరెంటు ప్యాక్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోద్దో అప్పటి వరకు ఈ 1 GBని యూజ్ చేసుకోవచ్చు. అదర్ బెనిఫిట్స్ చూస్తే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో 15+ OTT ఛానల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అన్ని రీఛార్జ్లు కూడా ఓన్లీ డేటా రీఛార్జెస్ అండి. మీరు డేటా రీఛార్జ్ చేసుకొని డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.